ఆంధ్రప్రదేశ్కి అమరావతికి సంబంధించిన చట్టబద్ధత కల్పించేటటువంటి బిల్లు ఒకవైపున ప్రచారం జరుగుతుంది, మరోవైపు జమిలి బిల్లు, అట్లాగే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు. అంటే ఒకేసారి కేంద్ర రాష్ట్రాలకి ఎన్నికలు నిర్వహించేటటువంటి బిల్లుతో పాటుగా నియోజకవర్గాల పునర్విభజన, అసెంబ్లీ పార్లమెంటు సీట్ల పునర్విభజనకు సంబంధించిన బిల్లులు కూడా ఈ బడ్జెట్ సెషన్లోనే ప్రవేశపెడతారన్నటువంటిది ప్రస్తుతం పత్రికలు ఇది ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. అదే జరిగితే సంచలనాత్మకమైనటువంటి అంశం. అప్పుడు 2028లోనో లేదా 29కి ముందు, అంటే 2028లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, కర్ణాటక ఇట్లాంటి వాటన్నిటి ముందుకు వెనక్కు జరిపేసేసి టోటల్గా జమిలీ ఎన్నికలకు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే జనాభా లెక్కలు 27 కల్లా పూర్తి అయిపోతాయి. నియోజకవర్గాల పునర్విభజన అంతా ఆన్ పేపర్ అయిపోతుంది, పెద్ద ఇష్యూ కాదు. అది 6 నెలల్లో పూర్తి అయిపోతుంది, అంటే 27 ఎండింగ్ కల్లా పూర్తి అయిపోతుంది. అది జరిగితే దాంతోపాటు మహిళా రిజర్వేషన్ 33% అమలు అవుతుంది. దాదాపుగా 830 వరకు పార్లమెంట్ సీట్లు అవుతాయి దేశవ్యాప్తంగా. మనకి ఆంధ్రప్రదేశ్లో 40 దాకా పార్లమెంట్ సీట్లు వస్తాయి, తెలంగాణకు వచ్చేటప్పటికి 25 దాకా పార్లమెంట్ సీట్లు వస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లు వచ్చేటప్పటికి 250కి చేరేటటువంటి అవకాశం ఉంది, 175 నుంచి. తెలంగాణలో 175కి చేరేటటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఏం జరుగుతుందో చూడాలి.